గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నాకు ఇంత అవకాశం ఇచ్చిన కేశవరావు సార్కి ధన్యవాదాలు. సార్ వాయిస్ ఏమొస్తుందా? క్లియరా? ఓకే సార్, నా పేరు రఘురామ్ రెడ్డి, మాది వింజమూరు మండలం చింతలపాలెం విలేజ్. నేను వెస్టేజ్ ప్లాట్ఫారానికి 1.5 year వచ్చి జాయిన్ అయ్యి, వెస్టేజ్ ప్లాట్ఫారంలో మనకి కొన్ని హోమ్ కేరు, హెల్త్ కేరు, అగ్రికల్చర్, బ్యూటీ కేరు కేటగిరీలో 4 కేటగిరీలో ప్రొడక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా నేను జాయిన్ అయినడానికి కారణం ఏంటంటే, మెయిన్ కారణం అగ్రికల్చర్ గురించి మనకి రిజల్ట్స్ బాగున్నాయని నేను జాయిన్ అయ్యాను. స్టార్టింగ్ అగ్రికల్చర్లో దాదాపుగా మన కంపెనీలో 8 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. 8 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి అగ్రికల్చర్ గురించి. ఏమేమి ఉంటాయంటే, మనకి 8 రకాల పేర్లు వచ్చేసి అగ్రి 82, అగ్రి హ్యూమిక్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి ఆక్వాజన్. ఈ 8 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 8 రకాల ప్రొడక్ట్స్ ఎందుకు తయారు చేశారు, ఏ రీజన్తో తయారు చేశారంటే, ఇప్పుడు మనం బయట ఎన్నో పురుగు మందులు, ఎరువులు, యూరియా, ఫాస్ఫేట్, 2020 ఇవన్నీ వాడుతూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ మనకి ఆరోగ్యానికి హాని చేస్తుంది. హాని చేయడం వల్ల అంటే మన ఆరోగ్యం అంతా చెడిపోతుంది. అందువల్ల ఏంటంటే, మన కంపెనీ అనేది ప్రజలంతా బాగుండాలి అనే ఉద్దేశంతో, అందరికీ మంచి ఫుడ్ ఇవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలని మన కంపెనీ నానో టెక్నాలజీతో మనకి అగ్రి ప్రొడక్ట్ అనేది ఆర్గానిక్గా తయారు చేశారనమాట. అది మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను 8 రకాల ప్రొడక్ట్స్ చెప్పా కదా. ఆ 8 రకాల ప్రొడక్ట్స్లో ఇప్పుడు ప్రజెంట్ 2 ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? నోట్ చేసుకోండి సార్. ఆ 2 ప్రొడక్ట్స్ ఏమేమిటి అంటే, అగ్రి 82 ఒకటి, 2 వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ 2 ప్రొడక్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఆ 2 ఎలా పనిచేస్తున్నాయి, ఎలా వాడాలి, ఎంతెంత వాడాలి, ఎందుకు పనిచేస్తాయి, ఈ విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. అవసరం మన కాడ పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. ఓకేనా? ఫస్ట్ మెయిన్ వచ్చేసి అగ్రి 82. అగ్రి 82 అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన బాడీలో మన గుండెకాయ ఉంటుంది కదా, గుండె ఎంత ముఖ్యమో మన వెస్టేజీలో అగ్రి ప్రొడక్ట్ అగ్రి 82 అనేది అంత ఇదిగా వర్క్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అగ్రి 82 ఏ విధంగా ఉపయోగపడుతుంది? అగ్రి 82 అనేది మనకు వచ్చేసి యాక్టర్గా, స్ప్రెడర్గా, వెక్టర్గా 3 రకాలుగా ఉపయోగపడుతుంది సార్. 3 రకాలుగా ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, వెక్టర్గా, స్ప్రెడర్గా, యాక్టర్గా 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్ప్రెడర్ అంటే ఏంటి? స్ప్రెడర్ అంటే ఏంటంటే, మనం ఏదైనా సరే మనం స్ప్రే ముందు కానీ, లేదంటే మన హ్యూమిక్ గ్రాన్యువల్స్, హ్యూమిక్ ప్రొడక్ట్, అగ్రికల్చర్, ఇవన్నీ ఏంటంటే మనం చేస్తున్న ప్రొడక్ట్ అనేది డెమో అంటే మనం పొలానికి ఇచ్చేది. దాంట్లో మన అగ్రి 82 మిక్స్ చేసి ఇస్తే మన స్ప్రెడర్గా అంటే బాగా పనిచేపిస్తుంది. అంటే మనం ఒక బొట్టు వేస్తే ఆ బొట్టు అనేది ఆకు అంతా విస్తరిస్తుంది అన్నమాట. దాన్ని స్ప్రెడర్ అంటారు. ఓకేనా? ఇలా ఏంటంటే సార్, వాయిస్ ఏమొస్తుందా? క్లియరా? ఇలా క్లారిటీ రాలేదా? ఓకే. ఇలా మనకి యాక్టర్ అంటే మనం ఏదైతే స్ప్రే చేస్తున్నామో, ఏదైతే మనము పొలానికి ఇస్తున్నామో, దాన్ని బాగా యాక్టివ్గా ఒక 20% ఎక్స్ట్రాగా వర్క్ చేపిస్తుంది అనమాట. అదేవిధంగా వెక్టర్
ఇప్పుడు మనం పొలంలో యూరియా ఫాస్ఫేట్ ఇవన్నీ వేస్తాం కదా, యూరియా ఫాస్ఫేట్ కానీ లేదంటే మన అగ్రి గ్రాన్యూల్స్ కానీ. అంటే నేను యూరియా ఫాస్ఫేట్ అనేది చెప్తున్నా అంటే, ఇంతకుముందు యూరియా ఫాస్ఫేట్ కి భూమి అనేది అలవాటు పడింది. అది దాన్ని 20% తగ్గించి మన కెమికల్ మనకు అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది యూజ్ చేస్తాం. మనం ఆ 20% తగ్గించిన తర్వాత మనం వేసినప్పుడు ఏంటంటే అవి వేస్ట్ పోకుండా, మన భూమిలో అనేది వేస్ట్ పోకుండా మనకనేది బాగా పనిచేసేటట్టు మన అగ్రి 82 అనేది పనిచేస్తుంది. అగ్రి 82 ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అంటే, అగ్రి 82 అనేది ప్రతి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఎంత మోతాదు యూజ్ చేయాలి అంటే, అగ్రి 82 వచ్చేసి 20 లీటర్ ట్యాంకీకి 10 ml యూజ్ చేసుకోవచ్చు. అగ్రి 82 అనేది 10 ml అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుందా, క్లియరా? ఇప్పుడు అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అసలు ఎలా ఉంటుంది? ఇవన్నీ ఏంటంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ కానీ అగ్రి 82 కానీ ఆర్గానిక్ ప్రొడక్ట్ మన నానో టెక్నాలజీతో తయారు చేశారనమాట. ఇవి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది మనకి భూమిని గుల్ల చేసినప్పుడు అనేది ఏరు వ్యవస్థ బాగా అభివృద్ధి అవుతుంది. కాబట్టి మన అగ్రి గ్రాన్యువల్స్ చేయడం వల్ల భూమిని గుల్ల చేస్తుంది, ఏరు వ్యవస్థ అభివృద్ధి అవుతుంది. అదే విధంగా మన భూమిలో ఉన్న వానపాములు అనేది చనిపోకుండా కాపాడుతుంది. భూమి అనేది చెడిపోకుండా మన అగ్రి గ్రాన్యువల్స్ కాపాడుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి అగ్రి గ్రాన్యువల్స్ వల్ల భూమి మనం ఏమైనా పంట వేసినప్పుడు వర్షం పడినప్పుడు కోతకి గురి కాకుండా చేస్తుంది. అగ్రి 82 అగ్రి గ్రాన్యువల్స్ వేయడం వల్ల ఏంటంటే భూమి కోతకు కాకుండా కాపాడుతుంది. ఇలా ఏంటంటే మనకి అగ్రి హ్యూమిక్ అగ్రి గ్రాన్యువల్స్ ఇలా మనం హ్యూమిక్ అంటే అగ్రి హ్యూమిక్ అంటే గ్రాన్యువల్స్ ని లిక్విడ్ రూపంలో మార్చారు, అంతే, ఏం లేదు. ఇప్పుడు భూమిలో వేసాము అగ్రి గ్రాన్యువల్స్, భూమిలో వేసినప్పుడు ఏంటంటే ఆ ఏరు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది సార్? ఇప్పుడు భూమి అనేది కొంచెం అంటే సల్లు బారుతుంది, మీకు ఐడియా ఉంది? ఆ సల్లు అంటే లూజు, ఓకేనా? లూజు అంటే భూమి గుల్ల అయినప్పుడు ఏరు వ్యవస్థ తల్లి వేరు అనేది కొంచెం అభివృద్ధి అవుతుంది, ఓకేనా? అభివృద్ధి అయినప్పుడు తల్లి వేరు అభివృద్ధి అయితే సైడ్ బ్రాంచెస్ అనేది వేర్స్ ఉన్నాయి కదా, ఆ వేర్స్ అనేది బాగా అభివృద్ధి అవుతున్నాయి. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా చెట్టు అనేది ఎదుగుదల బాగుంటుంది. ఎదుగుదల బాగున్నప్పుడు ఏంటంటే మనకి ఎటువంటి మనకి ప్రాబ్లం వచ్చినా కూడా చెట్టు అనేది బలంగా ఉన్నప్పుడు తట్టుకొని నిలబడుతుంది. ఇప్పుడు మనకి గుండె ఉంది కదా, మన హార్ట్ అనేది మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మనం ఏ విధంగా ఉంటాము? అదే మనం ఏ విధంగా ఉంటామో అని మనకు తెలుసు. హార్ట్ ప్రాబ్లం వస్తే మనం కొంచెం చాలా నీరసంగా ఉంటాం. అదేవిధంగా మొక్కకి న్యూట్రిషన్స్ లేకపోతే అదే మొక్క కూడా ఏంటంటే బలంగా లేకపోతే మొక్క కూడా ఏంటంటే మనకి డేలా పడిపోతుంది. అప్పుడు అనేది మనకి ఎదుగుదల ఉండదు. మనకు వచ్చేసి ఎదుగుదల లేనప్పుడు మనం ఎంత అంటే సాక్రిఫైస్ చేసినా మనకి అనేది మనకి పెట్టుబడి లాభం అనేది ఏం రాదన్నమాట. అవును కదా? అదే విధంగా మనం ఏం చేస్తున్నామంటే మొక్కకి అనేది బలాన్ని అందిస్తున్నాం. అగ్రి గ్రాన్యువల్స్ వేయడం వల్ల అగ్రి 82 వేయడం వల్ల మొక్కకి బలాన్ని ఇచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చినా గట్టిగా తట్టుకొని నిలబడుతుంది అనమాట. ఇదే విధంగా ఏంటంటే మనకు వచ్చేసి అగ్రి గ్రాన్యువల్స్ ఇలా ఉంటాయన్నమాట, ఇలా వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడెక్కడ వేయచ్చు, ఏ పైర్లకి వేయచ్చు అగ్రి గ్రాన్యువల్స్ అనేది ప్రతి పంటకి వేసుకోవచ్చు. ఏ స్టేజీలో వేయాలి, ఎక్కడ వేయాలి? ఇప్పుడు వరి ఉంది, వరి వచ్చేసి మనకి 1 ఎకరా తీసుకున్నాం, 1 ఎకరాలో వరి నాటారు. వరి నాటిన 10 రోజులు అంటే 5 days నుంచి 25 days లో ఈ మధ్యలో ఎప్పుడైనా మన అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఎకరాకి 5 kg ప్యాకెట్ ఉంటుంది మన గ్రాన్యువల్స్. ఎకరాకి 5 kg నుంచి 10 kg వరకు వేసుకోవచ్చు. అది మన భూమి స్వభావాన్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. అగ్రి గ్రాన్యువల్స్ వరిలో వేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, అగ్రి గ్రాన్యువల్స్ వేయడం వల్ల పిలకలు బాగా వస్తాయి.
పిలకలు బాగా వచ్చినప్పుడు ఇప్పుడు మనకి హార్ట్ అనేది ఎన్నో నరాలు ఉంటాయి. ఓకేనా? మనకి ఆ నరాల ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అయితేనే కదా మనకి హార్ట్ అనేది బాగుండేది. అదే విధంగా ఏంటంటే అప్పుడు వరికి మనకి పిలకలు ఎక్కువ వచ్చినప్పుడు మనకు వచ్చేసి హీలింగ్ బాగుంటుంది. హీలింగ్ బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా అనేది తాలు గింజ అని అంటారు కదా, ఆ తాలు గింజ పోకుండా ఉంటుంది అగ్రి గ్రానువల్స్ మనం వేయడం వల్ల. ఇలా ఏంటంటే మనకి వాడుకుంటూ ఇలా ఇప్పుడు వరికేసాము. అదే మామూలుగా మనకి ఇప్పుడు వంగ చెట్లు ఇవి ఉన్నాయి. ఒక ఎకరాకి యూరియా బస్తాలు మామూలుగా యూరియా వచ్చేసి ఒక ఎకరాకి ఒక కట్టేస్తున్నాం అనుకో, ఒక 50 కేజీలు వేస్తున్నాం. ఆ 50 కేజీల్లో ఒక 20% లేదా 30% ఆ యూరియా పాస్పేట్ పక్కన పెట్టేసి మన అగ్రి గ్రానువల్స్ కలిపేసి ఆ వంగ చెట్లకు కానీ మనకి ఏ పైరు ఉంటే ఆ పైరుకంతా వేసుకోవచ్చు అన్నమాట. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎదుగుదల బాగుంటుంది, ఏరు వ్యవస్థ బాగుంటుంది, భూమి అనేది చెడిపోకుండా మన అగ్రి గ్రానువల్స్ కాపాడుతుంది అనమాట. ఇప్పుడు ఓకే, వంగ చెట్లు మామూలుగా ఇది వరి అయిపోయింది. తర్వాత మనకి ప్లాంటేషన్ ఉంటుంది అనమాట. అంటే మామిడి పండ్లు కానీ, మామిడి చెట్లు కానీ, ఇలా బత్తాయి చెట్లు కానీ, ఇలా ఈ చెట్లకి ఎలా వేయాలి? ఈ చెట్లకి అనేది మనం ఏంటంటే అగ్రి గ్రానువల్స్ అనేదంటే మనకి ఒక ప్లాంట్కి వచ్చేసి అగ్రి గ్రానువల్స్ అగ్రి 82 కూడా కలపాలి, గుర్తుపెట్టుకోండి. అగ్రి గ్రానువల్స్ అగ్రి 82 కూడా కలిపిన తర్వాత మనకి ఒక ప్లాంట్కి వచ్చేసి ఒక 100 గ్రామ్స్ అన్నమాట. ఒక 5 కేజీల ప్యాకెట్ వచ్చేసి మనకి ఒక 50 చెట్లకు వస్తుంది అనమాట. ఇలా ఎలా వేయాలంటే బాగా భూమిని అంటే మొదటి కాడ బాగా తవ్విన తర్వాత మనం అనేది అగ్రి గ్రానువల్స్ అగ్రి 82 కలిపేసి ఆ పౌదుల్లో వేసి వాటర్ పెడితే చెట్టు అనేది ఎట్ట కలకల స్టార్టింగ్ ఉంటుందో అలా కలకల ఉంటుంది, బాగా అభివృద్ధి అవుతుంది, బాగా ఎగురు వస్తుంది. ఇలా అగ్రి గ్రానువల్స్ అనేది అలా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? ఈ రెండు ప్రొడక్ట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు అనమాట. ఈ రెండు ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి నన్ను అడగొచ్చు. సార్ కేసా సార్? సార్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి ఎవరికైనా ఈ రెండు ప్రొడక్ట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా టైం ఉంది కాబట్టి మోటివేషన్ కూడా చెప్పండి సార్. లాస్ట్ 10 minutes ఫీడ్బ్యాక్ చెప్తుందా సార్? సార్ ఫీడ్బ్యాక్ ఇంకా టైం ఉంది తీసుకునేకి. మీరు కొంచెం ఎవరైనా ఈ రెండు ప్రొడక్ట్స్ మీరు కొంచెం మాట్లాడండి, వెస్టేజ్ గురించి మాట్లాడండి, తర్వాత వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి చెప్తారు. లాస్ట్ 10 minutes ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఇలా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అదే విధంగా అగ్రి 82 అనేది మనం ఎక్కడైనా వేసేటప్పుడు, ఎక్కడైనా ట్యాంకీలో కలిపేటప్పుడు అంటే ఓన్లీ ఒక 20 లీటర్ ట్యాంకీకి 10 ml వేసుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. అగ్రి 82 అనేది ఒక ట్యాంకీలో వేసేటప్పుడు ఏంటంటే స్ప్రేయింగ్కి 10 ml వేసుకుంటాము. అదే విధంగా మన అగ్రి 82 అగ్రి గ్రానువల్స్ వేయడం వల్ల పిహెచ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. మన అగ్రి గ్రానువల్స్ వేయడం వల్ల భూమిలో ఆక్సిజన్ లెవెల్స్ ని ఎయిర్కి బాగా అందిస్తుంది. అంటే భూమిలో ఆక్సిజన్ ఎలా అందిస్తుందని మన డౌట్ అవ్వచ్చు. ఓకేనా? అది ఎలా అందిస్తుందంటే మనం వేసిన గ్రానువల్స్ అనేది భూమిని గొల్ల చేస్తుంది కాబట్టి మనకి అనేది ఆక్సిజన్ అనేది ఎయిర్కి అందడం వల్ల ఎయిర్ వ్యవస్థ బాగా అభివృద్ధి అవుతుంది. ఎలా ఏంటంటే మనకి అగ్రి 82 అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్, అదే అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ లిక్విడ్ రూపంలో కూడా తయారు చేశారనమాట. అదే లిక్విడ్ రూపంలో ఎలా వాడచ్చు అంటే అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ ఒక ట్యాంకీకి వచ్చేసి 30 ml నుంచి 40 ml వేసుకోవచ్చు. వేసుకొని
ఎలా మామూలుగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఎలా స్ప్రే చేస్తున్నాం అలా స్ప్రే చేసుకుని యూజ్ చేయొచ్చు. ఏ పంటకి వేయచ్చు, ప్రతి పంటకి అగ్రి గ్రానుల్స్ కానీ అగ్రి మనకి హ్యూమిక్ కానీ అగ్రి 82 కానీ ప్రతి పంటకి యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ రెండే ఎందుకు చెప్తున్నాం అంటే స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ ఎక్కడైనా సరే అగ్రి హ్యూమిక్ గ్రానుల్స్ అగ్రి 82 ఇచ్చు అనమాట. ఇంకా మిగతా అనేది నెక్స్ట్ స్టేషన్ లో నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను 100%. మొత్తం 8 ప్రొడక్ట్ గురించి అన్ని చెప్తాను నేను. ఓకేనా? ఇలా ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చరే చెప్పాను. ఓకే సార్, అగ్రికల్చరే బాగున్నాయా, హోమ్ కేర్ బాగాలేవా అంటే, సార్ మేడం మన దాంట్లో ఉన్న వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో అన్ని హోమ్ కేరు, హెల్త్ కేరు అన్ని అనేది బ్యూటీ కేర్ సంబంధించినవి కూడా అన్ని ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, బిజినెస్ అనేది మనము ఎప్పుడైతే హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేస్తామో, హోమ్ మీటింగ్స్ ఎప్పుడైతే హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేస్తామో అప్పుడనేది మనం బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. మనమైతే ఎప్పుడైతే హోమ్ మీటింగ్ చేయమో అప్పుడు బిజినెస్ అనేది తగ్గుతుంది. మనం హోమ్ మీటింగ్ చేస్తూ ఇప్పుడు హోమ్ మీటింగ్ చేసాము, ఇప్పుడు ఒక వారం అంతా ఒక 6 హోమ్ మీటింగ్స్ చేసాము, వారంలో ఒక 6 హోమ్ మీటింగ్స్ చేసాము. ఇప్పుడు 6 మందిని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక మీటింగ్ కనెక్ట్ చేసుకుంటే వాళ్ళకి సబ్జెక్టు ఫుల్గా అర్థమయ్యి కొత్త వాళ్ళు కూడా మీటింగ్స్కి అటెండ్ అవుతారు. అప్పుడు టీం అనేది పెరిగేసి మనం అనేది గ్రోత్ అవుతాము, మనతో పాటు మన టీం కూడా గ్రోత్ అవుతుంది. ఇలా ఇలా హోమ్ మీటింగ్స్ చెప్పుకుంటూ వెళ్ళే మీటింగ్స్ ఇప్పుడు మీటింగ్ సెమినార్స్ జరుగుతుంటాయి. ఇలా ఏంటంటే మనం లీడర్స్గా ఉన్నాం కాబట్టి మనతో పాటు లీడర్ని తయారు చేయాలి కాబట్టి మనం కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇలా ఓకేనా సార్? ఇప్పుడు సిఎన్సి ఇది సిఎన్సి అనే ప్లాన్ ఏంటంటే మనకి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సిఎన్సి ప్లాన్ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను, నోట్ చేసుకునే దానికి ప్రయత్నించండి. సిఎన్సి అంటే ఏం లేదు సార్, మన వెస్టేజ్ కంపెనీలో ఒక ఐడి నెంబర్ తీసుకున్నప్పుడు ఆ ఐడి నెంబర్ పైన 10 or 20% డిస్కౌంట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెస్టేజ్ కంపెనీ మనకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి ఈ ఆఫర్ అనేది నడుస్తుంది. 10 or 20% అనేది వెస్టేజ్ కంపెనీ గౌతమ్ బాలి గారు మనకి అవకాశం కల్పించారు. అదే విధంగా సిఎన్సి అంటే ఇప్పుడు సపోజ్ ఒక డిమార్ట్కి వెళ్తాం, డిమార్ట్ లో 3600 ఎంఆర్పి అనేది మనకు ఉన్నప్పుడు మనకి ఏంటంటే 3600కి అలా ఇస్తారనమాట. అదే విధంగా మన కంపెనీలో 3600 ఎంఆర్పి ఉంటే మనకు 3000కి ఇస్తారు. ఓకేనా? 3000 ఇస్తారు, ఓకే బాగానే ఉంది. తర్వాత ఏంటి, ఎంత డిస్కౌంట్ వచ్చింది? 600 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఓకే, బయట ఎక్కడైనా సరే మనం 3000 కానీ 3600 కానీ ప్రొడక్ట్ కొంటాము, వస్తువులు కొంటాము, మనకి ఏమైనా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారా అంటే ఎక్కడ ఇయ్యరు. నాకు తెలిసి, మీకు తెలిసేమో నాకు తెలియదు, ఎక్కడైతే నాకు ఇయ్యరు. అదే మనకి 3600 పెట్టి కొన్నందుకు 3000 రూపాయలకి మనకి ఇస్తారు. 3000 పెట్టి కొన్నందుకు మనకు 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారనమాట. ఒక 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అట 4 నెలలకు కలిపి, ఒక నెలకు కలిపి 1000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. అలా సేమ్ 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపల ఈ సిఎన్సి ఆఫర్లో ఉంటే మనకు వచ్చేసి 4000 రూపాయలు సేవ్ అవుతాయి. ఈ సిఎన్సి ఆఫర్లో ఉన్నప్పుడు 4000 సేవ్ అయినప్పుడు మనం 4 నెలలు పెట్టి 3000 4 నెలలకు కలిపి 12000 రూపాయలు అవుతుంది. అదే 5వ నెలలో కంపెనీ ఏముంటుంది, సిఎన్సి ఆఫర్లో ఉన్నందుకు 5వ నెలలో మనకి 2515 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తాను అంటుంది. ఇప్పుడు 2500 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ కంపెనీ ఇచ్చింది. అప్పుడు మనకు వచ్చిన బెనిఫిట్ 4000 రూపాయలు, మొత్తం కలిపితే 6515 రూపాయలు. మనకి 4 months అయింది ఖర్చు ఎంతంటే 12000 రూపాయలు. అదే 12000 నుంచి 6500 రూపాయలు తీసేస్తే మనకు వచ్చేసి 5500 రూపాయలకి మనకి 4 months కలిపి ప్రొడక్ట్స్ వస్తాయన్నమాట. అవునా? ఎంత 50% తగ్గినట్టే కాదు. ఆల్ ప్రొడక్ట్స్, ఏ ప్రొడక్ట్స్ అయినా తీసుకోవచ్చు, సిఎన్సి ఆఫర్లో ఉండాలి ఖచ్చితంగా. లీడర్స్ మనం అందరం కూడా సిఎన్సి ఆఫర్లో ఉన్నాము, మన టీంని ముందుకు తీసుకుని వెళ్దాము. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఏమైనా
ఎవరైనా ఇప్పుడు మన టీంలో ఎవరికైనా అగ్రికల్చర్ డౌట్స్ ఉంటే డైరెక్ట్ నా నెంబర్ తీసుకుని కాల్ చేయొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోమ్ మీటింగ్స్ ఉన్నా కూడా పిల్లలకి నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మన ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రఘు సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అగ్రికల్చర్ గురించి మన టీంలో మీకు మంచి పరిజ్ఞానం ఉంది, నాకు అర్థమవుతుంది. సో ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మన టీంలో బ్రాంచ్ డైరెక్టర్ హరికృష్ణ సార్ వ్యవసాయం చేస్తారు. సో ఫీడ్బ్యాక్ ముందు తీసుకుందాం. హరికృష్ణ సార్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అడ్మిట్ చేసుకోండి. దయచేసి అందరికీ అన్మ్యూట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళు మాట్లాడండి. హలో గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, మాట్లాడండి. ఓకే ఓకే సార్. సార్ వాయిస్ క్లియరేనా? క్లియర్.
ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్. జూమ్ లోకి యాడ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి కూడా గుడ్ మార్నింగ్. నా పేరు హరికృష్ణ, విన్వర్ టీము. సార్ నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రెస్టీజ్ కంపెనీలో చేరిన ప్రతి లీడర్ గుర్తించాలి. సిఎన్సి గురించి మొన్న జూమ్ లో విజయ్ సార్ చెప్పారు. వావ్, మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. చాలా చాలా సూపర్. అసలు ప్రతి లీడర్ కూడా వెస్టీజ్ చేస్తున్నాము అంటే ముందు సిఎన్సి అనేది గుర్తుపెట్టుకుని ఆ సిఎన్సి లో ప్రతి ఒక్కరు ఉండగలిగి విజయ్ సార్ ఉండగలిగితే. హలో సార్ వినపడుతుంది, సార్, వాయిస్ మాట్లాడండి అనిపిస్తుందా? మాట్లాడండి. ఓకే సార్. సార్, ఈ సిఎన్సి అనేది ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు సిఎన్సి అనేది ఉంటుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు సార్ ఒక్కసారి గమనించండి. మనము తాత ముత్తాతల కాడి నుంచి కూడా అన్ని అంగళ్ళల్లో బయట షాపుల్లో ప్రొడక్టులు అన్ని కొనుక్కుంటున్నాం. హోమ్ కేర్ ప్రొడక్ట్ అంతా కొనుక్కుంటున్నాం. అగ్రి ప్రొడక్ట్ అంతా కొనుక్కుంటూనే ఉంటాము. వ్యవసాయానికి సంబంధించి కొనుక్కుంటున్నాం, ఇంట్లో సంబంధించి కొనుక్కుంటున్నాం, హెల్త్ కి సంబంధించి కొనుక్కుంటున్నాం. ఏమి కొన్నా కూడా బయట ఎన్ని డబ్బులు పెట్టినా, ఎన్ని వేలు పెట్టుకున్నా, ఎన్ని లక్షలు పెట్టుకున్నా మనకి ఎవరైనా ₹1 కూడా బెనిఫిట్ ఇవ్వరు. ఏ రోజు కూడా మన అకౌంట్ లో డబ్బులు వేసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పటికీ కూడా. సో మనం బతికినంత కాలం కూడా మనకైనా మన పిల్లకైనా సరే మనం ప్రొడక్ట్ కొనుక్కోక తప్పదు. సో అదే ప్రొడక్ట్లు వెస్టీజీ అనే ఈ కంపెనీలో సిఎన్సిలో ₹3,600 బయట వచ్చే ప్రొడక్ట్ ని ఇక్కడ 3,000కే ఇస్తున్నారు. ఈ 3,000కి వచ్చిన ప్రొడక్టే కాక ఈ 3,000 ప్రొడక్ట్ తీసుకోవటం వల్ల సిఎన్సిలో ₹300 ప్రీ ప్రొడక్ట్ కూడా ఇస్తుంటారు. సో 600 డిస్కౌంట్ వచ్చింది, 300 ప్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఈ 3,000కి తీసుకున్నటువంటి ప్రొడక్ట్ ద్వారా మన ఐడి మీద బిల్లు కొట్టడం వల్ల ఈ 3,000కి వచ్చినటువంటి పాయింట్ల ద్వారా మనకి ₹100 మన అకౌంట్ లో పడుతుంది. అప్పటికి ఏమైంది, 3,600కి వచ్చే ప్రొడక్ట్ 3,000కి వచ్చింది, ₹600 డిస్కౌంట్. సో ₹300 ప్రీ ప్రొడక్ట్ వచ్చింది. అప్పటికి 6,3,900, ₹100 అకౌంట్ లో పడింది. అప్పటికి ₹1,000 సేవ్ అయింది. ఇట్లా ఒక్క నెలలో 3,000కి మనం ప్రొడక్ట్ కొంటేనే ₹1,000 సేవ్ అయినాయి, మనకి డిస్కౌంట్ వచ్చింది. ఈ విధంగా 4 నెలలుగాన సిఎన్సిలో ఇదే ప్రకారం 4 నెలలు మనం చేయగలిగితే 4 నెలలకి ₹4,000 ఆదాయం మనకి డిస్కౌంట్ వస్తుంది. ₹400 అకౌంట్ లో పడుతున్నాయి. సో ఈ ప్రీ ప్రొడక్ట్ వచ్చినందువల్ల ఇది వాడుకోవటం వల్ల ఎనీ టైం ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ ప్రొడక్ట్ ని కన్నా ప్రతి ఒక్కరు యూజ్ చేయగలిగితే ప్రతి కుటుంబము ఆరోగ్యంగా ఉంటుంది. జీవితంలో నో డాక్టర్, నో ఇంజెక్షన్, నో హాస్పిటల్, నో మెడిసిన్. ఓన్లీ ఆరోగ్యమే మన సొంతం, స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యంగా. నేనైతే అదే పని చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వినండి, లీడర్స్ అందరూ కూడా గమనించాలి. నేను ప్రతి నెల కూడా నేను సిఎన్సి చేయటం వలన నేను 2 సార్లు ప్రీ ప్రొడక్ట్ తీసుకున్నా. ఇప్పుడు 3వసారి కూడా ప్రీ ప్రొడక్ట్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 4 నెలలు సిఎన్సి చేసేసాను, 5వ నెల వచ్చేసింది. ఇప్పుడు ఈ నెలలో నాకు ఓచర్ వస్తే నేను సంచి తీసుకుని షాప్ కాడికి వస్తే చాలు ₹2,500 ప్రీ ప్రొడక్ట్లు నాకు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాను తీసుకోవడానికి. ఇలాంటి అవకాశం నా ఒక్కడికే కాదు ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఉంది. ఇందులో లీడర్లు ప్రతి ఒక్కరు గమనించాలి. కొత్త వాళ్ళు చేరినా సరే, పాత వాళ్ళు చేరినా సరే, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. దీనిని ఉపయోగపెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా మనం ఇట్లా చేస్తూ 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 ఉండగానే మనకి తెలియకుండానే మనం లీడర్లను అయిపోతాం. మనకు తెలియకుండానే మనం బ్రాంచ్ డైరెక్టర్లు అవుతున్నాం, మనకు తెలియకుండానే గోల్డ్ డైరెక్టర్లు అవుతుంటాం. ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. అమౌంట్ మన అకౌంట్ లో ప్రతి నెల 10వ తారీఖు మన అకౌంట్ లోకి అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ విషయాన్ని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీటింగ్ వచ్చి తెలుసుకుంటూ ఉండండి, హోమ్ మీటింగ్లు పెట్టుకుంటూ ఉండండి, అలా సెమినార్లకు వెళ్తూ ఉండండి. మీటింగ్లకు పోవటం వల్ల అసలు ముందుగా ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి అంటే మీటింగ్కి రావాలి. మీటింగ్కి వస్తున్నందువల్ల భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఉన్న భయం పోద్ది, లేని ధైర్యం అనేది వస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళ మాటలు వింటుంటే, గురువు గారు మాటలు వింటుంటే మనకి ఏం చేయాలనేది ఒక డిసైడింగ్కి వస్తాం మనం. అలా డిసైడ్ అవ్వటం వల్ల ఇది చెయ్యాలి అనేది మనం ఒక అవగాహన వస్తుంది. ఎప్పుడైతే మనం వెస్టీజ్ గురించి కొంచెం తెలుసుకుని
పోతాం, ముందుకెళ్తాం. ఆ తెలుసుకోవటం వల్ల మనకి ఎలాంటి గ్రోత్ వచ్చింది మనం గమనించుకోగలగాలి. అదే గ్రోత్ ఇంకొంచెం పెరగాలి అంటే ఇంకొక మీటింగ్కి వెళ్తుండాలి, ఇంకొంచెం పెరగాలంటే ఇంకో మీటింగ్, ఇలా ఒక 10-15 మీటింగ్లు, 20 మీటింగ్లు, 30 మీటింగ్, ఎన్ని మీటింగ్లు వెళ్ళినా కానీ ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాలనిపిస్తూనే ఉంటది. సో మీటింగ్ రావటం వల్ల, వెస్టీజీ చేయటం వల్ల, వెస్టీజీలో నిలబడి ఖచ్చితంగా మనకు వెస్టీజీ కావాలని చేయటం వల్ల ఈ వెస్టీజీలో వచ్చేటటువంటి బెనిఫిట్లు ఏమిటి ఏంటంటే, నేను చెప్పాను కదా ఇప్పుడు సిఎన్సి అని, ఈ సిఎన్సి ఆదాయాలు ఉంటాయి. సో మనకంటూ ఒక ఫ్యామిలీ తయారవుద్ది, మనకంటూ ఒక అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు అనేది ఉంటాయి. బంధుమిత్రుల్లో కూడా పట్టించుకోరండి. కానీ వెస్టీజీలో ప్రతి ఒక్కరు మన గురించి పట్టించుకుంటారు, ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తారు. మనకంటూ ఒక గౌరవం ఉంటది, మనకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంటది ప్రెస్టీజ్ కంపెనీలో. ఇలాంటి రెస్పెక్ట్లు, ఇలాంటి గౌరవాలు, ఇలాంటి ఆప్యాయతలు, ఇలాంటి ఫ్యామిలీలు, మనకంటూ ఒక బంధుత్వం అనేది, ఒకటే ఫ్యామిలీగా ఉంటాం. ఎంత మంది చేరినా సరే ఈ వెస్టీజ్ లో చేయడానికి కులంతో పని లేదు, మతంతో పని లేదు, చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, ఎగ్జామ్ తో పని లేదు, బాస్ ఉండడు, టార్గెట్ ఉండదు. మనకి మనమే బాసు, మనకి మనమే ఓనర్. ఎంత చేసుకుంటామో ఫుల్ టైమ్ లో చేసుకున్నాం మన ఇష్టం, పార్ట్ టైం లో చేసుకున్నాం మన ఇష్టం. కానీ వెస్టీజే చెయ్యాలి. వెస్టీజీ చేస్తేనే ఫ్యూచర్ లో ఇది వెస్టీజీ లో ఉండే బెనిఫిట్లు ఇంతవరకే కాదు ఫ్రెండ్, 3 తరాల ఇన్కమ్ ఉంది ఇందులో. సపోజ్ బయట మనం ఏ జాబులు చేసినా కానీ దాంట్లో సెక్యూరిటీ లేదు, గ్యారంటీ లేదు, చేసినంత వరకే వస్తాయి. చెయ్యాలి అంటే 100 రకాల ఆన్సర్లు ఉంటాయి. చదువులు ఉండాలి, కులం ఉండాలి, మతం ఉండాలి, ఏ ఏరియా, ఏ ప్రాంతం, ఎంతవరకు చదివాని, మన కేసులు ఉన్నాయా, ఇన్ని రకాల ఆన్సర్లు అడుగుతారు. కానీ వెస్టీజీ కంపెనీలో ఏమీ అడగక్కర్లా. నేను చేస్తాను అని ఇంట్రెస్ట్ ఉండి వస్తే ఆధార్ కార్డు వాట్సాప్ పెడితే 10 నిమిషాల్లో ఫ్రీగా ఐడి నెంబర్ ఇస్తుంది. ఈ ఐడి నెంబర్ ఎందుకంటే మనం కొనే ప్రతి ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ ఇస్తారు, పాయింట్లు వస్తాయి, పాయింట్ల ద్వారా ప్రతి నెల 10 తారీఖు ఇన్కమ్ వస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్. ఇలా ప్రతి ఒక్కరు కూడా వెస్టీజ్ ని చేసుకుంటూ ముందుకు వెళ్తే మనకు వచ్చే బెనిఫిట్లు ఏంటంటే, ఇంకోసారి చెప్తున్నా వినండి ఫ్రెండ్స్, నేను కొత్తగా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఈ విషయం, అందరూ జాగ్రత్తగా వినండి. మనము బయట ఎన్ని జాబులు చేసినా లేని బెనిఫిట్లు ఇందులో వెస్టీజ్ లో ఉండేవి. కాబట్టి ఈ వెస్టీజ్ ని ఒక గట్టిగా 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ మనం గట్టిగా నిలబడగలిగి ఒక 2 లక్షలు 3 లక్షలు కానీ మనం నెలకి వచ్చేటట్టుగా మనం చేసుకోగలిగితే ఆ తర్వాత మనకు ఎవరం కూడా శాశ్వతం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఇంటికి వెళ్ళిన దాకా మనం ఉంటాం లేదా గ్యారంటీ లేనటువంటి మానవ జన్మకి మనము బయట ఏం చేసినా కానీ మన పిల్లలకి సెక్యూరిటీ లేదు, మన భార్య బిడ్డలకి సెక్యూరిటీ లేదు. కానీ వెస్టీజ్ కంపెనీలో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ మనం గట్టిగా నిలబడి చేస్తున్నందువల్ల మనకు వచ్చే ఇన్కమ్ పెరుగుతూనే ఉంటది తప్ప, మనకి ఏదన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినా కానీ, ఏదన్నా ప్రాబ్లం ఉండి మనం చేయలేకపోయినా కానీ, ఒకవేళ నిజంగా చనిపోతాం కూడా, మనం చనిపోతే 5 నిమిషాల్లో మన ఐడి నెంబరు మన భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ అవుద్ది. మన భార్య ఎక్కడ సబ్బు పేస్ట్ కొనుక్కున్నా కానీ ఆమెకి నెల అమౌంట్ వస్తానే ఉంటుంది. ఆమెకి ఏదన్నా అటాచ్ జరిగినా కానీ ఇదే ఐడి, ఫస్ట్ మనం వేసుకున్నటువంటి ఐడినే మళ్ళీ 3వ తరానికి మన బిడ్డల పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుద్ది. అప్పుడు మనం బిడ్డ బతికినంత కాలము వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తుందనంటే మనం బతుకున్నప్పుడే మనం టీం తయారు చేసాం, ఆ టీం పని చేస్తుంది కాబట్టి మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి అనమాట. ఇట్లా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఫ్రెండ్స్, అందరూ గమనించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా లీడర్లందరికీ కూడా, కేశవ సార్లకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఏమైనా నేను పొరపాట్లు మాట్లాడుంటే మన్నించండి. ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ సార్, చాలా మంచి మాట్లాడారు, సైన్స్ గురించి గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పండి.
హలో సార్, వినపడుతుందా సార్? సార్ వినపడుతుంది, మాట్లాడండి సార్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టీమ్ కి. ఈరోజు రఘు సారు చాలా చక్కగా అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి చాలా చెప్తారా. అది మనం ఏంటంటే డైరీలో రాసుకొని ఏదైనా రైతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేసినా డౌట్ వచ్చినా సార్ కాల్ చేస్తే మనకు ప్యూరిటీగా క్లారిటీగా అనేది వస్తుంది సార్. ప్రతి ఒక్కరు కూడా అగ్రి ప్రొడక్ట్ అనేది మనం చెప్పడం కంటే రాసి చూపిస్తేనే మనకు వాళ్ళకి డెమో లాగా మనకు ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్పీచ్ బాగుంది సార్, ఈరోజు స్పీచ్ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో లెస్ దెన్ 1 minute ఉంది కాబట్టి సో మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రహీం సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రహీం సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి.